జాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్లను, ముఖ్యంగా మీకు దగ్గర ఉండేటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను. ఏది రేపు క్యాబినెట్ అయిన తర్వాత క్యాబినెట్ సంబంధించిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పినారు నిన్న పీసీసీ కమిటీ చైర్మన్ గారు. సో ఎవరెంత అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో ఎట్లుంటుంది దానికి సంబంధించి రిపోర్ట్ చేయాలనేది తప్పకుండా ఊరికేనే పక్కన పెట్టేది ఏముండదు. ఇవన్నీ కూడా కొంత ఇంటెలెక్చువల్స్ లేకపోతే అంత అన్ని వర్గాలకో లేకపోతే అధికారులతో చర్చ చేసి వారికి ఏ విధంగా స్కీమ్స్ చేయాలి, అన్ని రకాల, నాట్ ఓన్లీ స్కీమ్, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అన్ని రకాలు చేసే ఆలోచనతో పోతుంది. నేను అదే అడుగుతున్నా కదా, నేను చెప్పిన ఇప్పటిదాకా అదే చెప్పిన. కొంతమంది ఇవ్వని వాళ్ళు, ఇవ్వం పో అన్న వాళ్ళను అట్లా ఏమైనా ఉంటే దయచేసి సమయం ఇచ్చిన మళ్ళీ ఒకసారి, ఒకవేళ మా ఇమ్మీడియట్ రాకపోతే మీరు ఫలానా కార్యాలయం ఏమని ఒక కాల పరిమితి నిర్ణయించినాం. ఇప్పుడు దానికి ఏం సమాచారం చెప్పకుండా మీకేం సామాజిక బాధ్యత లేనట్టుగా ఉద్యమానికి అడిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులు మా దగ్గరకు రాలే అని అంటే వాళ్ళ అవివేకము, వాళ్ళ అజ్ఞానం. ఎట్లా టోటల్ కలుపుతానా మీరు మీరు బీసీ మైనార్టీ, జనరల్ మైనార్టీ కలిపి లెక్క చేయండి మళ్ళీ ఒకసారి. నేను కూడా డబల్ కలిపి 2.48 డబల్ కలిపినట్టారు అంతే. అట్లుండదా మా ప్రభుత్వంలో 100 మంది మొత్తం 33 మంది కలెక్టర్లు, వ్యవస్థ మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీ మా జిల్లా కార్పొరేట్లో ఓబీసీసీలో లేకపోతే ఇట్లా మేము చేసింది కాదు. మొత్తం 1,00,000 మంది పైన ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో ఇంటింటికి తిరిగి ఎవరైనా రెస్పాండ్ కాకపోతే 3% 3,60,00,000 మంది కుటుంబాల కొంతమంది కొద్దిగా ఆయనగా పీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తారు, వారు మాట్లాడతారు. నేను ఇలా బీసీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి అంశం, నేను పార్టీకి సంబంధించిన అంశం వారు మాట్లాడతారు. దానికి సంబంధించిన పార్టీ పార్టీ అధ్యక్షుడు మాట్లాడతారు. దాని మీద పార్టీ అధ్యక్షుడు మాట్లాడతారండి. మేము దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం, బీరువాలో పెట్టాం. నిజంగా రావాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణప్పుడు ఆహ్వానించినాం. ఇవాళ బీసీలకు సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే, బీసీలకు న్యాయం కావాలని కోరుకుంటే రమ్మని ఆహ్వానిస్తుంది. దానికి ఇప్పుడు నేను ప్రత్యేకించి మళ్ళీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించేది లేదు. ఎందుకంటే శాసనసభకు సంబంధించిన కార్యదర్శి గారు అందరి శాసనసభ్యులను ఆహ్వానిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా ఆహ్వానించారు. వస్తున్నారా రాడా, వచ్చేది పోయేది, ప్రతిసారి ఇన్విటేషన్ ఎవ్రీ సెషన్కి ఇయ్యేది ఉండదు కదా. అవి వెల్కమ్. పెద్ద ఆయనగా గౌరవం రమ్మని కోరుతాం. అందరు ప్రతి ఒక్కరు రమ్మని కోరుతున్నారు. శాసనసభ్యులందరూ విధిగా శాసనసభకు రావాలి. ఇంత పెద్ద ఉత్సవం అందరూ పాల్గొనాలి. ఇది బలహీన వర్గాల మీరు అనుభవిస్తే కూడా తీసుకుంటాం. అది ఫ్రిడ్జ్లో ఉన్నది, తెలియదు. తెలిసి వాళ్ళు ఎట్లుందో తెలియదు, ఆ రిపోర్ట్ ఏ దశలో ఉందో తెలియదు. ఎట్లా బయట పెట్టడానికి సరే. అప్పుడు మేము కూడా మాకు తెలియదు పబ్లిక్ డొమైన్లో అది ఎక్కడుందో ఏమున్నదో, పబ్లిక్ డొమైన్లో ఎట్లా ఏ ఉద్దేశంతో చేసిండో సర్వే తెలియదు కదా. దాన్ని అనవసరం మేము చేసినాం కదా. మేము చేసిన